గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఈ రోజు వచ్చేసి మనం వడ పార్క్ లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఈ రోజు 11:15 కి అయితే ముహూర్తం పెట్టారు. యాక్చువల్ గా మొన్న సాటర్డే స్టార్ట్ చేయాల్సిన వర్క్ ఈ రోజు స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సాటర్డే రావాలి జేసీబీ, సండే తీసుకొచ్చాం. సండే ఖాళీ అయిపోయింది. మండే ఏమో దివాలి. ఈ రోజు వచ్చేసి మనం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చేసే వర్క్ ఏంటంటే స్కేటింగ్ రింక్ ఉంది కదా, దాన్ని అయితే రిపేర్ చేస్తున్నాం అనమాట. అంటే రెనోవేషన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే దానికి బ్రేకర్ వేసి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అది మొత్తం బ్రేక్ చేసి దాన్ని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. ఆ డ్రైనేజ్ ని దానిపైన మనం రెనోవేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. బోత్ సైడ్ మనకి ర్యాక్ మధ్యలోను ప్లస్ ట్రాక్ కూడా చేయాలన్నమాట. సో మీకు జేసీబీ లోపల పెట్టేసాం ఆల్రెడీ, అది చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ కెమెరా షిఫ్ట్ చేసి. సో గైస్, ఇదిగోండి మన జేసీబీ అయితే అక్కడ పెట్టామన్నమాట రెడీగా. 11:15 కి అయితే స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే టైం 11 అయితే అయ్యింది. దీన్ని మనం ఇక్కడ ఫైబర్ ఇవి ఉన్నాయి కదా సెక్యూరిటీ కోసం, దాన్ని అయితే బ్రేక్ చేసి ఫైబర్ అటు నుంచి అయితే లోపలికి తీసుకెళ్ళాం మనం అయితే. సో జేసీబీ అయితే అక్కడ ఉంది. ఇప్పుడు 11:15 కి స్టార్ట్ అయితే చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తాం గైస్. ఓకే, సో గైస్ మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి ఒక 10-20 minutes అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 feet అయితే కొట్టాడు అనమాట ఆల్రెడీ. స్టార్టింగ్ కూడా రికార్డ్ చేశాను, ఇంకా ఆ క్లిప్స్ కూడా పెడతాను ఈ క్లిప్ అయిపోయిన తర్వాత. చూడండి స్టార్టింగ్. సో గాయస్, మనోడైతే ఇప్పటికి 15 అడుగులు అయితే కొట్టాడు అనమాట. బ్రేకర్ అయితే బాగానే పడుతుంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడైతే పర్లేదు, కొంచెం ఫాస్ట్గానే నడుస్తుంది. 15 అడుగులు అయితే కొట్టాడు. సో మనకి జేసీబీకి చిన్న రిపేర్ అయితే ఉందన్నమాట. ఆయిల్ సీల్ ఒకటి మార్చాలి. సో అది సర్వీస్ ఆయన కూడా వచ్చాడు. సో అతను ఆయిల్ సీల్ కూడా వేస్తాడు అనమాట. లంచ్ బ్రేక్లో వేస్తాడు ఆయిల్ సీల్. ఇప్పుడైతే మనకు వర్క్ జరుగుతుంది కదా, ఆయిల్ సీల్ మనకి లంచ్ బ్రేక్లో అయితే వేస్తారు. మనం లంచ్ బ్రేక్ నుంచి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ చేసుకోవచ్చు అనమాట వర్క్ అనేది. సో వర్క్ ప్రాసెస్ అంతా నేను వీడియో తీస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజు హాఫ్ ఆఫ్ ది అయిపోద్ది అనుకుంటున్నాను, సగం అయితే అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో గైస్, మన జేసీబీ ఇప్పుడే రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆయిల్ సీల్ అయితే కొట్టేసింది ఫ్రంట్ బకెట్ది, అదైతే ఇప్పుడు మార్చాడు. మళ్ళీ బ్రేకర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. చేసి
మేబీ ఈరోజు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే కంప్లీట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మధ్యాహ్నం తిన్నకాడి నుంచి అది రిపేర్ చేయడం సరిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 3:20 అలా అవుతుంది. ఇంకా 2.5 hours ఉంది మన వర్క్ టైంకి. మేబీ అక్కడ దాకా అవుద్దేమో అనుకుంటున్నాను నేను. ఈ వీడియోతో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ రోజు అయితే అక్కడ వరకు కంప్లీట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడి వరకు కంప్లీట్ అవుతాం. మా వాడైతే ప్రక్క అవుతున్నాడు, సో అక్కడ వరకు కంప్లీట్ చేయాలి. చూద్దాం ఏమవుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.